హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ వచ్చే లోపల మీరు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కంపల్సరిగా మీరు ఆ పనులు చేస్తేనే రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి మీరు వెళ్ళగలరు. కాబట్టి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే మాకు సీటు వస్తుంది అని నమ్మకంతో ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు మరియు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కోసం, ముస్లింలు మైనారిటీ సర్టిఫికేట్ కోసం, ఓబీసీ విద్యార్థులు ఓబీసీ సర్టిఫికేట్ కోసం మీరు మళ్ళీ అప్లై చేసుకోండి. మీ కళాశాలలో లాంగ్ టర్మ్ చేసిన విద్యార్థులు గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసిపెట్టుకోండి. ఎందుకంటే గతంలో తీసుకున్న సర్టిఫికేట్ మార్చి 31 వరకు సరిపోతుంది. ఇప్పుడు కౌన్సిలింగ్కు 6 నెలల లోపల ఉన్నదే కావాలి. అది కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి గతంలో ఏప్రిల్ ముందు తీసుకున్న సర్టిఫికేట్లు 6 నెలల ముందు మీ కౌన్సిలింగ్ డేట్కి, అంటే మీరు కళాశాలలో కౌన్సిలింగ్ వెళ్ళే రోజుకి 6 నెలల లోపల ఉన్న సర్టిఫికేటే యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ని కంపల్సరిగా అడుగుతారు కౌన్సిలింగ్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను జనవరిలో సర్టిఫికేట్ తీసుకున్నాను, మళ్ళీ ఎట్లా ఇప్పుడు తీసుకునేది అనే డౌట్ రేజ్ చేయకండి. వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లో మీరు జనవరి తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ సర్టిఫికేట్ నెంబర్ చెప్తే రీప్రింట్ చేయిస్తారు. రీప్రింట్ తీయించినప్పుడు డేట్ మారిపోతుంది. కాబట్టి అది కూడా సరిపోతుంది. డేట్ మారితే చాలు. గత 1 ఇయర్ లోపల ఎవరైతే సర్టిఫికేట్లు తీసుకున్నారో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు మళ్ళీ రీప్రింట్ చేయిస్తారు. ఆ రీప్రింట్ చేయిస్తే డేట్ మారుతుంది. కాబట్టి అది కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ కౌన్సిలింగ్కే కాదు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్కి కూడా మళ్ళీ కాలేజీలో చేరిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్కి కూడా మీరు ఆ సర్టిఫికేట్లని వాడుకోవచ్చు. క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కంపల్సరిగా ఈ డాక్యుమెంట్స్, నేను చెప్పే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ దగ్గర ఉంచుకోండి. నంబర్ 1 అడ్మిట్ కార్డు. మీరు ఏదైతే హాల్ టికెట్ అని అనుకుంటారో ఎగ్జామ్ రాసేటప్పుడు, నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే అడ్మిట్ కార్డు మీరు తీసుకెళ్లారో, ఏదైతే హాల్ టికెట్ మీరు తీసుకెళ్లారో అది మళ్ళీ కౌన్సిలింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఎన్టీఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ మీ దగ్గర అది లేకుండా ఉంటే, ఎందుకంటే చాలామంది మేము కాలేజీలో ఇచ్చేసినాం సార్ అంటారు. జనరల్గా 2-3 కాపీలు మనం ఇంట్లో పెట్టుకుని ఒక కాపీని కాలేజీలో ఇస్తాం. ఇప్పుడు ఇంకో కాపీ మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకొని కౌన్సిలింగ్ ముందు రోజు ఫోటో అంటించుకోండి. పాస్పోర్ట్ ఫోటోలు, పోస్ట్ కార్డు సైజ్ ఫోటో 2వ పేజీలో అంటించి పెట్టుకోండి. అదేవిధంగా మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నీట్ యూజీ 2026 రిజల్ట్ది సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని అది కూడా కౌన్సిలింగ్కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు కంపల్సరీగా ఇంటర్ మార్క్ లిస్టు, టీసీ కూడా కావాలి. 10+2 విద్యా అర్హత కలిగిన విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు నీట్ యూజీ కౌన్సిలింగ్కు కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. మీ ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ముస్లిం మైనారిటీ విద్యార్థులు మైనారిటీ సర్టిఫికేటు, ఓబీసీ విద్యార్థులు ఓబీసీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఈడబ్ల్యూ సర్టిఫికేటు, వీటన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకుంటూ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే విద్యార్థులు మరియు పీడబ్ల్యూడి కేటగిరీలో విద్యార్థులు మీ సర్టిఫికేట్లు, మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్కి, ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే వెరిఫికేషన్, కౌన్సిలింగ్ మొదలైనప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్స్కి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా
తెలియజేస్తున్నాను. అఫీషియల్గా మళ్ళీ మీకు స్క్రీన్ పైన ఏ డాక్యుమెంట్లు కావాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి మీకు నోటి మాటల ద్వారానే ఏమేం కావాలి, ఏమేం సిద్ధం చేసుకోవాలి, కౌన్సిలింగ్కు ఏ విధంగా మీరు రెడీగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీకు కూలంకషంగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను ప్రతిరోజు కూడా. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లు పెట్టండి. ఎందుకంటే కట్ ఆఫ్ గురించి ప్రస్తుతం మీకైతే ఎక్కువ ఆతృత ఉంటుంది నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. కానీ కొద్ది రోజులు మనం వెయిట్ చేయాలి. సీటు వస్తుందా రాదా తెలియాలంటే కొన్ని సమీకరణాలు చేసుకోవాలి. నిన్న నేను కట్ ఆఫ్ గురించి చెప్పాను. ఆ కట్ ఆఫ్ గురించి చెప్పేటప్పుడు ఏ విధంగా మనం విద్యార్థుల ఒపీనియన్ తీసుకున్నామో దాన్ని బట్టి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో, గత సంవత్సరం ఎలా ఉండిందో, నేను చెప్పింది గత సంవత్సరం కూడా 100% కరెక్ట్ అయింది. ఎక్కడ ఎవరు చెప్పింది కరెక్ట్ కాల. చాలామంది 450 లోపలే ఓపెన్ కేటగిరీ అన్నారు. అంత లేదు అని చెప్పాను. 470 నుండి 480 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పాను. ఫస్ట్ రౌండ్ 482కి నిలిచింది ఓపెన్ కేటగిరీలో. ఆ విధంగా మనం విద్యార్థుల యొక్క ఒపీనియన్ కనుక్కుంటూ ఈ సంవత్సరం పేపర్ ఎలా ఉంది దానిపైన బేస్ చేసుకుని నేను కట్ ఆఫ్ కానీ ఏ వివరాలు కానీ మీకు కరెక్ట్గా కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికే ప్రయత్నిస్తాను. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా మన కౌన్సిలింగ్ వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే 10 మందికి మన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే నాకు అది చాలా సంతోషం. ఒక్క పైసా మీ దగ్గర నేను తీసుకొని మీ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను. ఉచితంగా కౌన్సిలింగ్ వీడియోస్ మీ అందరికీ కూడా అందిస్తాను. రైట్ ఇన్ఫర్మేషనే మీ అందరికీ అందిస్తాను. మీకేదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా తప్పు జరిగితే ప్రభుత్వాలని నిలదీస్తాను. మీ సమస్యలను నా సమస్యగా భావించి మీ తరపున పోరాడుతాను. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తాను. అన్నిదా మీరు రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచించకండి. మీ సమస్య గురించే నేను ఏం మాట్లాడతానో రైటా కాదా అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి అంతే. అందులో ఏ స్వార్థం లేదు. రాజకీయాల గురించి మాట్లాడాలని కానీ లేకపోతే ఇంకో ఉద్దేశం కానీ ఏమీ ఉండదు. ఒక సమస్య ఉంటే ఆ సమస్య పైన మాట్లాడటమే మన ఉద్దేశం. కాబట్టి ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్కి మీరు సిద్ధంగా ఉండండి. ప్రస్తుతానికి ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, పీడబ్ల్యూడి సర్టిఫికేట్లు కానీ ఏదైనా కానీ ఇవి మీరు రెడీగా చేసి పెట్టుకోండి. అవి రెడీ చేసి పెట్టుకుంటే దాదాపు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. 3 సెట్లు జిరాక్స్ కాపీస్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా 15 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలి. నీట్ యూజీ అప్పుడు ఏదైతే ఫోటో అడ్మిట్ కార్డులో అంటించారో ఆ ఫోటోలే ఒక 15 ఫోటోలు దగ్గర పెట్టుకోండి. అవసరమైతే 10 లోపలే అవసరం అవుతాయి. స్పేర్గా ఒక 5 కూడా పెట్టుకోండి. కాబట్టి ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదో ఒక కొత్త అంశం గురించి మీకు తెలియజేస్తూ వస్తాను.